గోవర్ధన గిరిధారి. భక్తి సాధన విశిష్టమైనది, పవిత్రమైనది. కానీ సాధకుడు వివేకవంతుడై ఉండాలి. మంచి ఒక్కటే సరిపోదు, జ్ఞానం కూడా ఉండాలి. జ్ఞానం లేకుండా ఆచరించే కర్మల వల్ల మనకు ఏదైనా లభించవచ్చుగాని పరమాత్మ లభించడు. జ్ఞానం లేని సాధనలు, మూఢాచారాలు, తెలిసి తెలియని సాధనలు ఇవన్నీ మనల్ని ఎక్కడికైనా తీసుకుపోవచ్చు గాని పరమాత్మ వద్దకు చేర్చవు. అసలు మనం ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో, వచ్చే ఫలితం ఎలాంటిదో ఇవన్నీ క్షుణ్ణంగా ముందే మనకు తెలుసుండాలి. దీనినే పురుషార్థ నిశ్చయం అంటారు. పురుషార్థ నిశ్చయం లేకుండా చేసే సాధనలు మనిషికి జ్ఞాన నెప్పుడూ ఇవ్వవు. మోక్ష మార్గంలో అవి సాధకుడికి ఎప్పుడూ ఉపకరించవు. దారి తప్పితే సమస్యలు తప్పవు. జ్ఞాన మార్గమే చక్కని రాజమార్గము. జ్ఞాతవ్యమే కర్తవ్యం. ఇదొక అందమైన మలుపు. ఒక విధంగా చెబితే పరమాత్మ పిలుపు. రిచువలిజం నుండి స్పిరిచువలిజం వైపుకు తిరగవలసిన తీయని వలపు. ఈ ప్రపంచంలో ఏదైనా వినియోగమే. విని అర్థం చేసుకోవడమే మన పని. ఇది జరిగితే బ్రతుకే నైవేద్యంగా మారిపోతుంది. ఆ తరువాత ఏది లభించినా ప్రసాదంగా మిగులుతుంది. వినడానికి మన మనసు సిద్ధంగా ఉండాలి. బుద్ధి నిర్మలంగా ఉండాలి. విశుద్ధంగా ప్రసన్నంగా ఉండాలి. అంతటితో సరిపోదు. అదృష్టమో అర్హతో అది వేరే విషయం. కాని శ్రోత్రియుడై ప్రామాణికంగా వినిపించేవాడు మనకు తోడుండాలి. అప్పుడే శ్రవణఫలం. గోకుల వాసుల భాగ్యంగా, వాళ్ల పుణ్యఫలంగా, తపహ ఫలంగా శ్రీకృష్ణ పరమాత్మ వాళ్లకు తోడుగా ఉన్నాడు. చేయకూడనివి ఏవో వాటిని వాళ్లకు తెలిపాడు. చేయవలసిన వాటిని వాళ్ల చేత చేయించాడు. చిత్తము చిగురించేలా, చేతము పరవశించేలా వాళ్లకు చేయూతనిచ్చాడు. చేయి పట్టి నడిపించాడు. గుట్టు తెలిపాడు. గుండెను గుడిగా మార్చాడు. ఇదే గోవర్ధన పూజనం, గోవింద దర్శనం. నందగోకులంలో ప్రతి ఏట ఇంద్రయాగం చాలా వైభవంగా జరుగుతుంది. అలాగే ఈసారి కూడా చాలా వైభవంగా చేయాలని నందాది గోపులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈలోగా బాలకృష్ణుడు నందుని సమీపించి అడుగుతాడు, నాన్నా, ఈ ఇంద్రయాగం ఎందుకు చేస్తున్నారు? ఎవరి ప్రీతి కోసం చేస్తున్నారు? దీనికి అధికారి ఎవరు? సాధన సామగ్రి ఏమిటి? ఏ విధమైన ఫలాన్ని ఊహించి ఈ ఇంద్రయాగం చేస్తున్నారు? అసలు దీనిని ఎందుకు చేయాలి అని ప్రశ్నించాడు. నందబాబా చెబుతాడు, నాన్నా, మనం ఇక్కడ హాయిగా జీవించటానికి వర్షాలే ప్రధానంగా ఉన్నాయి. వర్షాలు రావడం వలననే మనకు జీవనం కొనసాగుతూ ఉంది. ధాన్యం లభిస్తూ ఉంది. వర్షాలు మేఘాల వల్ల వస్తూ ఉన్నాయి. మేఘాధిపతి ఇంద్రుడు. కాబట్టి ఇంద్రుణ్ణి మనం అర్చించినట్లయితే వర్షాలు సక్రమంగా కురుస్తాయి. మనం ఆనందంగా జీవిస్తాం. కనుక ఇది ఇంద్రప్రభువును సంతృప్తి పరచేందుకు ప్రతి సంవత్సరం మనం చేసుకునే యాగం ఇంద్రయాగం అని చెప్పాడు. వెంటనే కృష్ణుడంటాడు, నాన్నా, ఇది సమంజసంగా కనిపించడం లేదు. ఇది శాస్త్రీయంగా నా కనిపించడం లేదు. పైగా ఇది ఒక ఆచారంగా మీరు చేసుకుంటున్నారు. ఆచారాలు చేసుకునేటప్పుడు అవి ఎంతవరకు శాస్త్రోక్తంగా ఉన్నాయనే విషయాన్ని మనం ఆలోచించుకోవలసిన అవసరం ఉంది. మీరు చెప్పారు వర్షాల వలన మనం జీవిస్తూ ఉన్నామని. ఇది సామాన్యమైన విషయం నాన్నా, ఎందుకంటే వర్షాలు కురుస్తాయి. పైగా ఇదొక ప్రత్యుపకార చర్యగా నాకు అనిపిస్తూ ఉంది. సముద్రాలు మేఘాల్ని తయారు చేస్తూ ఉన్నాయి. మళ్లీ మేఘాలు వర్షించి సముద్రాల్లోకే వెడుతూ ఉన్నాయి. ఇవి ఉపకార ప్రత్యుపకారాలుగా జరుగుతూ ఉన్నాయి. మనకొక్కరికే కాదు. ఆచారం అంటే వేరే విషయం. కాని ఇక్కడ మనం విచారాన్ని కూడా పెంచుకోవలసిన అవసరం ఉంది. మనం కొండ ప్రాంతంలో జీవించేవాళ్లం. మనం ఇక్కడ దేని మీద ఆధారపడి ఉన్నాము? గోసంపద మీద ఆధారపడి ఉన్నాము. గోధనమే మనకు ప్రధానంగా ఉంది. గోవులు చక్కగా సంరక్షింపబడటానికి వాటికి కావలసిన తృణమంతా ఎక్కడి నుండి లభ్యమవుతుంది? గోవర్ధన పర్వతం నుండి లభ్యమవుతుంది. గోవర్ధననాథుడే మనకు పరమాత్మగా నాకు గోచరిస్తూ ఉన్నాడు. ఇంద్రుడి కోసం చేసే ఇంద్రయాగాన్ని ఆపి గోవర్ధన పూజ చేస్తే మంచిదని నా ఉద్దేశ్యం. ఈ గోవర్ధనగిరి ఏదో కాదు, జగన్నాథుని యొక్క స్వరూపం. ఈ విశ్వానికి పరమాత్మ ఎప్పుడైతే కారణమై ఉన్నాడో కార్యరూపంలో ఉన్నదంతా పరమాత్మే గనుక ఎక్కడ మనకు అనుకూలమైన పరిస్థితుల్లో ఏ విధమైన ప్రయోజనం లభించినా అది భగవత్ ప్రసాదంగా భావించాలి. భగవత్ స్వరూపంగా భావించాలి. కనుక ఈ గోవర్ధననాథుడే జగన్నాథుడు అని నా అభిప్రాయం. ఆయనే మనకు దిక్కు. మనకు దిక్కైనటువంటి ఈ గోవర్ధననాథుడు
జగన్నాథుడు అందరికీ దిక్కే ఉన్నాడు నాన్న. ఇంద్రునికి కూడా ఆయనే దిక్కు. అన్ని దిక్కుల్లో తానే ఉన్నాడు. తూర్పున జగన్నాథుడు తానే, దక్షిణాన రంగనాథుడు తానే, పడమట ద్వారకానాథుడు తానే, ఉత్తరాన బదరీనాథుడు తానే. ఈ గోవర్ధన రూపంలో గోచరించే వ్యక్తమయ్యే జగన్నాథ స్వరూపాన్ని మనం అర్చిస్తాం నాన్నా అని తెలియజేశాడు. సశాస్త్రీయమైన అవగాహనను ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ అందించాడో నందాది గోపు అందరూ అంగీకరించారు. ఈ మార్గంలోనే ఈసారి వైభవం చేసుకోవాలి, పండుగ జరుపుకోవాలి అని నిర్ణయించుకున్నారు. అప్పుడు కృష్ణుడు అంటాడు, నాన్న, మనం కొండ ప్రాంతంలో ఉన్నాం కనుక విప్ర, గో, పర్వత పూజ ప్రధానమైనదిగా నాకు తెలుస్తూ ఉంది. గోవర్ధన నాథునికి పూజ చేసే సమయంలోనే మనకు హితం కోరే పురోహితులు, బ్రహ్మజ్ఞానులు అందరినీ పిలిచి దక్షిణలిస్తాం, వారిని పూజిస్తాం. గోవులు ప్రధానంగా మనల్ని పోషిస్తున్నాయి గనుక గోపూజ చేస్తాం. అట్లాగే పర్వతం వీటన్నిటికీ ఆధారంగా ఉంది గనుక గోవర్ధననాథునికి కూడా పూజ చేస్తాం అని తెలియజేసి, ఏత నమమత తాత క్రియతాం యది రోచతే. ఇది నా అభిప్రాయం నాన్నా. ఏదైతే నీకు ఇష్టంగా ఉంటుందో అది నీవు చేయవచ్చు. నేను చెప్పానని నీవు చేయవలసిన అవసరం లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశాడు. గోవర్ధన పూజ ఎలా విశిష్టమైన ఆరాధనో తెలియజేసిన తరువాత నందాది గోపులంతా అంగీకరించి గోవర్ధన పూజ అత్యంత వైభవోపేతంగా జరిపారు. ఈ గోవర్ధన పూజతో గోవర్ధననాథుడు కూడా చలించాడు. ఆయన స్పందనలో గోవర్ధన పర్వతం నుండి యమునా జలాలు స్రవించాయి. దానినే మానసగంగా అని పిలుస్తారు. విధంగా గోవర్ధననాథుని యొక్క పూజ చేసి దివ్యమైన ఫలాన్ని నందాది గోపులందరూ పొందారు. గోవర్ధన పర్వతం నుండి స్రవిస్తున్న మానసగంగకు అందరూ నమస్కరించి తల వివుద చల్లుకుని పానం చేశారు. ఈలోగా ఒక విచిత్రం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్మ ఒక అద్భుతమైన రూపాన్ని ధరించి వారి ముందు నిలబడి, చూడండి, గోవర్ధననాథుని పూజను మీరు చేశారు. ఇప్పుడు నేనే ఆ గోవర్ధననాథుడు, నేనే ఆ జగన్నాథుడు, నన్ను కూడా అర్చించండి అని పలికాడు. వెంటనే నందాది గోపులందరూ అక్కడ చేరి పరమాత్మను అర్చించారు. పాదాలకు మ్రొక్కి నమస్కరించారు. శ్రీకృష్ణ పరమాత్మ తాను కూడా తన పాదాలకి నమస్కరించుకున్నాడు. ఇదంతా వ్యాస భాగవతంలో ఉంది. గోవర్ధననాథుని పూజ చేసిన తరువాత జగన్నాథుని మనం అర్చిస్తాం గాని జగన్నాథుడి కన్నా నేను వేరుగా ఉన్నానన్న భావనను కలిగి ఉంటాం. జగత్తు జగన్నాథుని యొక్క స్వరూపం. పరమాత్మ నుండి దేనిని వేరు చేయలేము. అనంతుడైన పరమాత్మలో ఏది కూడా భిన్నంగా ఉండే అవకాశం లేదు. కనుక పూజ చేసే సమయంలో పరమాత్మ యొక్క దివ్యమైన వైభవాన్ని, అనంత శక్తిమత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మనం పూజ చేయవచ్చు నేమో కాని ఒక దశలో ఎవడైతే పూజ చేస్తున్నాడో ఆ అర్చకుడు కూడా అర్చనలో విలీనమైపోవాలి. తాను కూడా పరమాత్మలో స్వరూపంగా మారిపోవాలి. జీవభావం నశించాలి. తానే పరమాత్మ స్వరూపమనే దివ్యమైన అవగాహనని ఈ విధంగా అక్కడ అందించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా గోవర్ధననాథుని యొక్క పూజ దివ్యంగా ముగిసింది. అందరూ ఆనందంగా ఉన్నారు. కాని ఒక్క వ్యక్తి హృదయంలో మాత్రం కలత ప్రారంభమైంది. అతడే ఇంద్రుడు. ఇంద్రుడు సంకల్పించాడు. వాతావరణం మారింది. ఆకాశంలో మార్పు వచ్చింది. లేనటువంటి మేఘాలన్నీ వచ్చి చేరాయి. ఉరుములు, మెరుపులు చూస్తూ ఉండగానే ఆకాశమంతా దట్టమైన చీకటి వ్యాపించింది. కుండపోతగా వర్షం కురవడం ప్రారంభించింది. పిడుగుపాట్లతో గాలివాన ప్రారంభమైంది. ఏం చేయాలో గోపులకు అర్థం కాలేదు. ఇంద్రుని యొక్క మనోగతాన్ని అర్థం చేసుకున్న పరమాత్మ నవ్వి వాళ్లందర్నీ ఆశీర్వదించి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి చేతిమీద నిలబెట్టాడు. నందాది గోవులు ఆ పర్వతం క్రిందికి వెళ్లారు. కుండపోతగా 7 రోజులు వర్షం కురిసింది. ఈ 7 రోజులు పరమాత్మ కొండను ఎత్తి వాళ్లను కాపాడుతూనే ఉన్నాడు. వారికి ఇదొక దివ్యమైన అనుభూతి. భగవంతుడు అభయప్రదానం చేశాడు. ఆపద 7 రోజులు కొనసాగుతూనే ఉంది. భగవంతుని యొక్క అనుగ్రహ సంపద 7 రోజులు వాళ్లకి తోడుగానే ఉంది. 7 రోజులు అనడంలో ఒక ఆధ్యాత్మిక సందేశం ఉంది. వారానికి 7 రోజులు కనుక ప్రతిక్షణం భగవంతుని యొక్క కృప మన మీద వర్షిస్తూనే ఉండాలి. ఆయన అనుగ్రహ ఛత్రం క్రింద మనం సేద తీర్చుకోవాలి అనేదే ఇందులో అంతరార్థం. సుందర సురభిళ యమునా తీరవనం నందనందనుని రసమయ రాగధనం సుందర కొండనెత్తిన మోహనబాల
భక్తుల బరువును దించెడి లీల శ్యామసుందరుని గాంచెడి వేళ్ల కంటిని మూసే రెప్పలు ఎలా సుందర సురభిళ యమునా తీరవనం సుందర సురభిళ యమునా తీరవనం నందనందనుని రసమయ రాగధనం సుందర సురభిళ యమునా తీరవనం కుండనెత్తిన మోహన బాల కుండనెత్తిన మోహన బాల భక్తుల బరువును దించెడి లీలా కుండనెత్తిన మోహన బాల భక్తుల బరువును దించెడి లీలా శ్యామసుందరుని గాంచెడి వేళ శ్యామసుందరుని గాంచెడి వేళ కంటిని మూసే రెప్పలు ఏలా చుక్కలెన్నో చుట్టుమోగిన చుక్కలెన్నో చుట్టుమోగిన కలువను వలచను తారాపతి చుక్కలెన్నో చుట్టుమోగిన కలువను వలచెను తారాపతి భామల నడుమ తాను నిలిచిన రాధను తలచెను రమాపతి గిరిధారి అడుగిడు దారియు కాలేక గిరిధారి అడుగిడు దారియు కాలేక మురారి పూజలో కుసుమము కాలేక గిరిధారి అడుగిడు దారియు కాలేక మురారి పూజలో కుసుమము కాలేక తప్పించిన చైతన్యుని మదిని వికసిత నందన వనముగా మార్చిన సుందర సురభిళ యమునా తీరవనం నందనందనుని రసమయ రాగధనం 7 రోజులు కురిసి ఆకాశం కూడా అలసిపోయిందేమో ఏం చేయాలో ఇంద్రునికి కూడా తెలియలేదు. ఆయన గర్వమంతా అణగింది. వెంటనే క్రిందికి దిగి వచ్చి పరమాత్మ పాదాల మీద పడ్డాడు. వర్షం ఆగిపోయింది. పొంగి ప్రవహిస్తున్న నదుల యొక్క నడి తగ్గింది. మళ్లీ పర్వతాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ పరమాత్మ పెట్టాడు. ఇంద్రుడు స్వామి పాదాల మీద పడి క్షమించమని వేడుతూ ఉన్నాడు. ప్రార్థిస్తూ ఉన్నాడు. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే వాసుదేవాయ కృష్ణాయ సాత్వతాంపతయే నమః. హే భగవాన్, నీ యొక్క దివ్యమైన వైభవాన్ని తెలుసుకోలేని అల్పజ్ఞుణ్ణి, కించిజ్ఞుణ్ణి నేను. నీవు అనంతమైన శక్తి సామర్థ్యాలు కలిగిన వాడివి, సర్వాంతర్యామిని, అందరిలో వసించేవాడివి. హే భగవాన్, నీకు నమస్కారం అంటూ పాదాల మీద పడి కామధేను విచ్చిన క్షీరముతో పరమాత్మ పాదాల్ని అభిషేకించాడు. ఇంద్రునికి పరమాత్మ అనుగ్రహించిన సందేశమేమిటో తెలుసా? గతంలో చేసుకున్న పుణ్యఫల విశేషం చేత సంపదలు రావచ్చు, పదవులు రావచ్చు, గౌరవాలు కూడా రావచ్చు. కాని గౌరవాలు వచ్చాయని వాటితో పాటు గర్వం కూడా పెరిగితే ఆ తరువాత మిగిలేవన్నీ సంపదలు కావు, ఆపదలే అని తెలిపి ఇంద్రుణ్ణి ఆశీర్వదించాడు. పల్లవి జలచర మృగ భూసుర వరరూప చరణము గోప గోపికాజన వనరూప గోవర్ధనోద్ధార గోపీజనపాలక గోకుల సంపోషక గోధన సంరక్షక ఉరుముల మెరుపుల జడివానలతో బాధించెను సురపతి. పుట్టగొడుగువలే గోవర్ధనమును పైకెత్తితివి శ్రీపతి. గాలికి పోయెను గర్వములు దిక్కే నిలిచెను చరణములు. నీ కరము సోకిన ఆ కొండదే భాగ్యము.
జలచర మృగభూసుర నర రూప గోప గోపికా జన పావన రూప గోవర్ధనోద్ధారక గోపీ జన పాలక గోవర్ధనోద్ధారక గోపీ జన పాలక గోకుల సంపోషక గోధన సంరక్షక ఉరుముల మెరుపుల జడివానలతో బాధించను సురపతి పుట్టగొడుగు వలె గోవర్ధనమును పైకెత్తితివి శ్రీపతి గాలికి పోయెను గర్వములో దిక్కై నిలిచెను చరణములో గాలికి పోయెను గర్వములో దిక్కై నిలిచెను చరణములో నీ కరము సోకిన ఆ కొండదే భాగ్యము భక్షించితివి మన్నును తప్పంటి విభ్రాతను భక్షించితివి మన్నును తప్పంటి విభ్రాతను అర్థించితివి మాతను కుడిచావు తలరాతను వాడలు మేడలు ఆకాశవన భూములు జంగమ స్థావర సాగర పర్వత సురలోక తేజస్సులు ఒదిగినవి నీ నోటిలో దాగినవి నీ కుక్షిలో ఒదిగినవి నీ నోటిలో దాగినవి నీ కుక్షిలో కరుణించు కమలాక్ష జననాథ జగదీశ్వర వికచ కమల నేత్ర సుందర సుమగాత్ర వికచ కమల నేత్ర సుందర సుమగాత్ర దేవకి ప్రియ పుత్ర సమస్త లోక సూత్ర నిఖిల పావన నిర్మల జీవన సర్వేశ సురవందిత విశ్వకారణ పన్నగ శయన క్షీరాబ్ది నిద్రిత నీలి గగన మండల సుందర మంజుల మురళి మనోహర నీలి గగన మండల సుందర మంజుల మురళి మనోహర వేదాంత విజ్ఞాన స్వరూప సర్వేశ్వర జలచర మృగభూసుర నర రూప గోప గోపికా జన పావన రూప జలచర మృగభూసుర నర రూప జలచర మృగభూసుర నర రూప. గోవర్ధనగిరి నెత్తిన ఈ పవిత్ర లీలలో ముఖ్యంగా మనం 3 విషయాలు అర్థం చేసుకోవాలి. మొదటిది, మూఢాచారాలు పనికిరావు, ఏది ఆచరించిన జ్ఞానంతోనే ఆచరించాలి. రెండవది, గర్వము, దర్పము, దంభము ఇవన్నీ ఎప్పుడూ పతనానికే దారి తీస్తాయి. మూడవది, భక్తి ఎప్పుడూ మనిషిని రక్షిస్తుంది. ఈ 3 విషయాలను గోవర్ధన లీలలో మనం అర్థం చేసుకున్నాం. ఈ విధంగా జీవితంలో జీవన సత్యాన్ని అర్థం చేసుకుంటూ తదనుగుణంగా జీవించినప్పుడే మనం మోక్షాన్ని పొందుతాం. జీవితం మహారణ్యం, జగన్నాథుడే మనకు ఏకైక శరణ్యం.